హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి రిజల్ట్స్ కోసం అయితే స్టూడెంట్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సో ఫైనల్గా గుడ్ న్యూస్ అనేది రావడం జరిగిందనమాట. సో రేపే చూసుకున్నట్లయితే మనకు రిజల్ట్స్ అనేటివి రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో కాకపోతే ఆల్రెడీ మనకు డేట్స్ అనేటివి అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి రావడం అయితే జరిగిందనమాట. సో మీరైతే ఒక్కసారి అయితే స్క్రీన్ మీద అయితే గమనించండి. సో ఏప్రిల్ 22న ఇంటర్ ఫలితాలు అనైతే మనకు క్లియర్గా చూసుకున్నట్లయితే బోర్డు నుంచి అప్డేట్ అనేది రావడం జరిగింది. కాకపోతే మనకు ఇవాల్టితో చూసుకున్నట్లయితే పేపర్ ఎవాల్యుయేషన్ మార్క్స్ అప్లోడింగ్ మొత్తం కూడా అంతా కంప్లీట్ అయిపోయిందన్న అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో వీలైతే మనకు ఎగ్జామ్ రిజల్ట్స్ అనేటివి ప్రీపోన్ అంటే ముందు రోజుకి అంటే 22 చూసుకున్నట్లయితే 21 లేదా 20వ తేదీన చూసుకున్నట్లయితే రిజల్ట్స్ అనేటివి రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉందన్న అప్డేట్ అయితే ఇప్పుడైతే వైరల్ అయితే అవుతుందన్నమాట ఈ న్యూస్ అనేది చూసుకున్నట్లయితే. కాకపోతే అఫీషియల్ డేట్స్ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 22న మాత్రమే బోర్డ్ నుంచి డేట్స్ అనేటివి ఫిక్స్ చేయడం అయితే జరిగింది. కాకపోతే మన ఎక్స్పెక్టేషన్స్ సంబంధించి చూసుకున్నట్లయితే అంచనా అనేది మనకు 20 లేదా 21వ తేదీనే మనకు రిజల్ట్స్ అనేటివి మ్యాక్సిమం ఎప్పుడైనా రిలీజ్ చేసేయచ్చు అన్న అప్డేట్ అయితే ఇప్పుడైతే వచ్చిందనమాట. స్టూడెంట్స్ అందరూ కూడా రిజల్ట్స్ కోసం అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అఫ్ కోర్స్ మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా పాస్ అయిపోవాలని అయితే కోరుకుంటున్నా. ఆల్రెడీ అయితే నేను చెప్పా కదా, తెలంగాణ ఇంటర్మీడియట్ పేపర్ కరెక్షన్ అనేది చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ 1A మ్యాథమెటిక్స్ 2A చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ స్టూడెంట్స్ అందరూ కూడా పాస్ అయిపోయారన్న అప్డేట్ అయితే ఇప్పుడు వచ్చిందనమాట. కాకపోతే 2A అండ్ మనకు 2B అండ్ 1B చూసుకున్నట్లయితే 80 to 85% స్టూడెంట్స్ మాత్రమే పాస్ అయ్యారన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. చూద్దాం. మనకు అప్డేట్ అనేది ఏమైనా వస్తే మాత్రం ప్రీపోన్ చేస్తే మాత్రం రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా నేనైతే మన యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ అయితే ఇస్తాను. ఎంత వీలైతే అంత తొందరగా రిజల్ట్స్ అయితే రావాలని అయితే నేను కోరుకుంటున్నా. స్టూడెంట్స్ అందరూ కూడా మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా.